వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. త్వరలోనే మనకు ఎంసెట్ కౌన్సిలింగ్ తెలంగాణలో ప్రారంభం కాబోతూ ఉంది. చాలా వరకు టాప్ 10 కాలేజెస్ వివరాలు అడుగుతున్నారు. మరి టాప్ 10 కాలేజెస్ మనం ఎంతో విశ్లేషించి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవ్రీ ఇయర్ కూడా మనకు కొంత ఇబ్బంది కలగకుండా స్టూడెంట్స్కి అయితే అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. మరి దానికి సంబంధించి టాప్ 10 కాలేజెస్ వివరాలు ఈరోజు తెలంగాణలో ఎంసెట్ సంబంధించి తెలుసుకుందాం. ప్రధానంగా నెంబర్ 1 కాలేజ్ వచ్చేసి జేఎన్టీయు కూకట్పల్లి జేఎన్టీయు కాలేజ్. దీని యొక్క కాలేజ్ కోడ్ వచ్చేసి జేఎన్టీహెచ్. మరి జేఎన్టీయు కాలేజ్ మీకు తెలుసు, జేఎన్టీయులో వచ్చిందంటే ఒక బ్రాండ్గా మనం గుర్తిస్తాం. కాకపోతే ఒకప్పుడున్న బ్రాండ్ మనం ప్రధానంగా ప్లేస్మెంట్స్ కావచ్చు, అక్కడ ఫ్యాకల్టీ కొరత కావచ్చు, కొంతవరకు కాంట్రాక్ట్లో ఉన్నారని చాలామంది సమాచారం వస్తూ ఉంది. కాబట్టి విద్యార్థులు జేఎన్టీయులో కొంత మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీకు ఫీజు కూడా జస్ట్ 50,000తో ఫీజు అయిపోతుంది. చాలా తక్కువ, ఆర్థికంగా మీకు భారం కూడా ఎక్కువ పడదు. కాబట్టి జేఎన్టీయూలో జాయిన్ అవ్వచ్చు. కానీ జేఎన్టీయూలో కొంతవరకు ప్లేస్మెంట్స్ తగ్గుతున్నాయి. స్టూడెంట్ మంచి ఎఫర్ట్ ఇచ్చే స్టూడెంట్ అయితేనే జేఎన్టీయూలో సెట్ అవుతాడు. మరి అవకాశాలు అందిపుచ్చుకునే స్టూడెంట్స్కే జేఎన్టీయూ షూట్ అవుతుందని చెప్పేసి చాలామంది ఎక్స్పర్ట్ చెప్తూ ఉన్నారు. అంటే ల్యాక్ ఆఫ్ ఫ్యాకల్టీ కావచ్చు, లేదా ప్రధానంగా ప్లేస్మెంట్స్ కొంత తక్కువ కావడం కావచ్చు. దానివల్ల జేఎన్టీయూ నెంబర్ 1 కాలేజ్ అయినప్పటికీ కొంతమంది తీసుకోవడానికి వెనకాడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం లాస్ట్ 2 years నుంచి. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి మనం కౌన్సిలింగ్ చేస్తున్నాం. చాలామంది టాపర్స్ పిల్లలు కూడా మరి జేఎన్టీయూ పెట్టుకోమంటే లేదు సార్, మేము విఎన్ఆర్, సిబిఐటి లాంటి ప్రైవేట్ కాలేజీని ఎంచుకుంటూ ఉన్నారు. మీరు కూడా జేఎన్టీయూ అవకాశం వస్తే మంచి ముందుకు దూసుకెళ్లే స్టూడెంట్స్ అయితే జేఎన్టీయూ తీసుకోవచ్చు. మరి ఇది ఎప్పుడు టాప్ 1గానే ఉంటుంది. దానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి ఓయూసీ, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది కూడా చాలా మంచి కాలేజ్. మీకు క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుంది కాబట్టి క్యాంపస్ కల్చర్ ఉంటుంది. మరి దీంట్లో కూడా చాలామంది విద్యార్థులు తీసుకోవడానికి కొంతవరకు అయితే బ్యాకప్ అవుతున్నారు. అంటే ల్యాక్ ఆఫ్ ప్లేస్మెంట్స్ కావచ్చు, కొంతవరకు ఫ్యాకల్టీ కొరత కూడా ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. మరి మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మీరు దీన్ని ఎంచుకోవచ్చు. కాకపోతే మనం సెకండ్ ప్లేస్ ఇస్తాం దీనికి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్ స్టార్ట్ అయితే ఫస్ట్ వచ్చేసి ప్రైవేట్లో థర్డ్, ప్రైవేట్లో ఫస్ట్, బట్ ఓవరాల్గా థర్డ్ వచ్చేసి విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి. మరి ఇక్కడ చాలామంది కనిపించవచ్చు సార్ సిబిఐటి, విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి అంటే. ఇక్కడ మనం లాస్ట్ 3-4 years నుంచి కూడా ఆల్మోస్ట్ 2 కాలేజెస్ సేమే. విఎన్ఆర్, సిబిఐటికి దేని తక్కువ కాదు. సిబిఐటి ఒకప్పుడు ఎప్పటి నుంచో వస్తున్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇప్పటికీ టాప్ బ్రాండ్ ఇమేజ్ కలిగి ఉన్నప్పటికీ లాస్ట్ 3-4 years నుంచి విద్యార్థులు మన గైడెన్స్ కూడా కొంతవరకు విఎన్ఆర్ను దీనిలో థర్డ్ కాలేజ్గా సూచిస్తూ ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ సేమ్ ర్యాంకింగ్లో కానీ మనకు కట్ ఆఫ్లో కానీ దగ్గరలో ఉంటాయి. కాకపోతే ప్రిఫర్ కొంతవరకు విఎన్ఆర్కు చేసుకోవచ్చు. ఫోర్త్ వచ్చేసి సిబిఐటి, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీనికి మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్న కాలేజ్, ఎప్పటి నుంచో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలోనే మొదటిది. మరియు ఆల్మోస్ట్ సిబిఐటి అంటేనే ఒక బ్రాండ్. అందులో చదువుతున్నాడంటే ఎంతోమంది ఎంపీస్, ఎమ్మెల్యేల పిల్లలు కూడా దాంట్లో చదువుకుంటూ ఉన్నారు. దాని మీద ఆల్రెడీ మన గతంలో ఒక ఫిలిం కూడా చేయడం జరిగింది. మరి సిబిఐటికి ఇప్పటికీ ఆ బ్రాండ్ ఇమేజ్ అలాగే ఉంది. కాబట్టి సిబిఐటిని 4 కాలేజీగా, ప్రైవేట్లో అయితే సెకండ్ కాలేజీగా తీసుకోవచ్చు. కొందరు సిబిఐటిని ఖచ్చితంగా కావాలనుకున్నా ఫస్ట్ తీసుకున్న పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ మీకు ఇష్టం, సిబిఐటి తీసుకోవచ్చు, విఎన్ఆర్ తీసుకోవచ్చు. మనం విఎన్ఆర్కు ప్రిఫర్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ 5th కాలేజ్ వచ్చేసి శ్రీ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని కోడ్ వచ్చేసి విఏఎస్వి. ఇది మనకు ఎక్స్ట్రాడినరీ నార్సింగ్ దగ్గర ఉంటుంది. మరి సిబిఐటి గండిపేటలో ఉంటుంది. మీకు విఏజిఎస్సి తెలుసు, విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇక్కడ బాచిపల్లి దగ్గరే ఉంటుంది. కాబట్టి 5వ కాలేజ్ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, ఎక్స్ట్రాడినరీ కాలేజ్, తక్కువ ఇంటేక్తో బెస్ట్ ప్లేస్మెంట్ ఇచ్చే కాలేజ్. గత 30 yearsగా ఇదే ప్లేస్లో ఉంటా ఉంది కాలేజ్. ఎప్పుడూ ఒడిదుడుకులు దీనికి తెగదు. మరి ఎలాంటి మేనేజ్మెంట్ సీట్ను అమ్ముకోకుండా స్టెబుల్గా ఉన్న కాలేజీ ఉందంటే రాష్ట్రంలో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్. దీనిలో బ్రాంచెస్ కొన్ని సిఎస్సి అలాంటి తక్కువ ఉన్నప్పటికీ, ఇంటే తక్కువ ఉన్నప్పటికీ ఉన్న పిల్లలకు ఎక్స్ట్రాడినరీ ప్లేస్మెంట్స్ ఇవ్వడం మనం వాసవి కాలేజీలో చూస్తున్నాం. కాబట్టి శ్రీ వాసవి 5th చెప్పుకుంటాం. 6th వచ్చేసి కేఎంఐటి, కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నారాయణగూడలో ఉంది. ఇది కాలేజీ చూస్తే చిన్నగా ఒక హై స్కూల్ లాగానే కనిపిస్తుంది, కానీ కాలేజీ యొక్క పర్ఫార్మెన్స్ కానీ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన బ్రాంచ్లే ఉంటాయి. కేవలం సిఎస్సి, సిఎస్ఎం బ్రాంచ్లే ఉంటాయి. మరి దీనికి సంబంధించి ఎక్స్ట్రాడినరీ ప్లేస్మెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. మరి కేఎంఐటి అంటే ఒక సాధారణమైన ఇంజనీరింగ్ కాలేజ్ అయినప్పటికీ ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ప్రధానంగా
ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఎన్నో అప్డేట్స్ని ఈ విద్యార్థులు అందుకోవడం వల్ల మంచి ప్లేస్మెంట్స్ వస్తూ ఉన్నాయి. మనం కూడా లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మన కేఆర్ గైడెన్స్ కూడా ఈ కాలేజ్ గురించి బాగా చెప్పింది. అంటే కాలేజ్ చెప్పిన ప్రమోట్ చేయడం కాదు, ఉన్నది ఉన్నట్టుగానే కేఆర్ గైడెన్స్ చెప్తుంది. కేఎంఐటి ఇప్పటికీ ఎక్స్ట్రాడినరీ కాలేజే, మీకు ప్లేస్మెంట్స్కి అయితే కొదవలేదు. వీళ్ళు సిఎస్సి బ్రాంచ్లో ఉన్నట్టు కాబట్టి దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. కాబట్టి కేఎంఐటిలో జాయిన్ అవ్వచ్చు. చాలామంది కొంతవరకు కాలేజ్ ఫీలింగ్ ఉండదు, ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉండవు అని కొంత డ్రాబ్యాక్ పిల్లలు భావిస్తారు తప్ప మరి కాలేజీ పరంగా ఇట్ ఈజ్ ఏ వండర్ఫుల్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. కేఎంఐటిలో నిస్సంకోచంగా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఉమెన్స్ కాలేజ్లో ఇక నెక్స్ట్ దీనిలో ఒకటి ఉమెన్స్ కాలేజ్ కూడా టాప్ కాలేజ్ GNTW, జి నారాయణమ్మ ఉమెన్స్ కాలేజ్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. ఉమెన్స్లో అయితే టాప్ 1 కాలేజ్. మరి టాప్ 10లో ఉన్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్ ఇది ఉమెన్స్ సంబంధించి GNTW. అమ్మాయిలకు హాస్టల్ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా కానీ చాలా బాగున్న కాలేజ్. మన పిల్లలు కూడా లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చాలామంది దీంట్లో జాయిన్ అయ్యారు, బీ కేటగిరీ ద్వారా కావచ్చు, కౌన్సిలింగ్ ద్వారా కావచ్చు. కాబట్టి జి నారాయణమ్మని ఎంచుకోవచ్చు. నెక్స్ట్ 8th వచ్చేసి GRRR అంటే గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ. ఇది GRIET అంటాం దీని కోడ్. అంటే దీని కోడ్ అంటే ఎంసెట్ కోడ్ GRRR, జనరల్ కాలేజ్ GRIET అంటాం. మరి GRRRలో కూడా ఇది హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎక్స్ట్రాడినరీ కాలేజ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ కొంతవరకు కొంత రూల్స్ పాటించడంలో కూడా గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ కలిగిస్తూ ఉంది. ప్లేస్మెంట్స్ విషయంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ఆల్మోస్ట్ మంచి పర్ఫార్మెన్స్ని చాలా రోజు నుంచి కొనసాగిస్తున్న కళాశాలల్లో గోకరాజు రంగరాజు ఒకటి. తర్వాత నెక్స్ట్ CVRH ఇది ఇబ్రహీంపట్నంలో ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ టాప్ 10 కాలేజెస్. మరి CVRH కాలేజీలో కొంత టౌన్కి ఇబ్రహీంపట్నంలో దూరం ఒక 30-40 కిలోమీటర్స్ ఉన్నప్పటికీ కాలేజీ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. కాబట్టి CVRHకు ఇన్నర్ హాస్టల్స్ కావచ్చు, క్యాంపస్ కల్చర్ కావచ్చు బాగుంటుంది. కాబట్టి CVRH 9th కాలేజీగా చూసుకోవచ్చు. నెక్స్ట్ 10th వచ్చేసి BVRIT, బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది నర్సాపూర్లో ఉంది. ఇదేంటంటే కాలేజ్ బ్రాండెడ్ టాప్ 10లో ఉన్నప్పుడు కొంత హైదరాబాద్కి 30-40 కిలోమీటర్స్ నర్సాపూర్లో ఉన్నది అనే ఒక డ్రాబ్యాక్ తప్ప కాలేజ్ ఎక్స్ట్రాడినరీ కాలేజ్. ఇది హైదరాబాద్ ఉంటే ఆల్మోస్ట్ ఇంకా ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి నర్సాపూర్లో ఉన్నప్పటికీ దీని ప్లేస్మెంట్స్ కానీ ఇక్కడ ఉన్న డిసిప్లిన్ కానీ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. బివి రాజు వాళ్ళ కాలేజెస్ కూడా మనకు ఉమెన్స్ కాలేజీ బాజ్పేయిలో కూడా ఉంది. వీళ్ళకి ఆల్రెడీ మనకు ఆంధ్రాలో కూడా కాలేజెస్ ఉన్నాయి, భీమవరంలో విష్ణు గ్రూప్స్. మరి వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్గా BVRIT కూడా చూసుకోవచ్చు మనం. మరి దీనికి దగ్గరలోనే మనకు MGIT కానీ ఇట్లాంటి కాలేజెస్ ఉంటాయి, MVSR కానీ ఈ టాప్ 10 కాలేజెస్ మనం ఇవి మాత్రమే సూచించడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ఈ కాలేజెస్ గురించి మీరు రివ్యూ కూడా తీసుకోవచ్చు ఓల్డ్ స్టూడెంట్స్ దగ్గర. కావాలనుకుంటే మా స్టూడెంట్స్ కూడా అన్ని కాలేజీల్లో మన దగ్గర గైడెన్స్ తీసుకున్న వాళ్ళైతే ఉన్నారు. మరి నెంబర్స్ కూడా మనం మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదా మీరు స్వయంగా వెళ్ళి కాలేజ్ గురించి కూడా తెలుసుకోవచ్చు, కాలేజెస్ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందని. మనం కూడా లాస్ట్ 3-4 ఇయర్స్ ప్రతి ఇంజనీరింగ్ కాలేజీని యాజమాన్యంతో కూడా మనం కొంతవరకు కలిసి చాలా వరకు వారి యొక్క ఏంటి ఫ్యూచర్స్ అని వాళ్ళు నెక్స్ట్ 4 ఇయర్స్లో ఏం చేయబోతున్నారో కూడా కొన్ని కాలేజెస్లో మనం స్వయంగా పోయి తెలుసుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఈ టాప్ 10 కాలేజెస్ని మనం కేఆర్ గైడెన్స్ సూచించడం జరుగుతుంది. దానిలో ప్రధానంగా మళ్ళీ JNTU1, JNTH కోడ్, నెక్స్ట్ 2వది OUC ఉస్మానియా, 3వది VJEC VNR, 4వది CBIT, 5వది వాసవి VASV, 6వది KMIT, 7వది GNTW నారాయణమ్మ, 8వది GRRR గోకరాజు, 9వది CVRH, 10వది BVRIT. ఇవి టాప్ 10 కాలేజీగా కేఆర్ గైడెన్స్ సూచిస్తుంది. థ్యాంక్ యూ.